సమస్త భూమండలాల్ని శాసించే రారాజు, కానీ వారసుడు లేని లోటు. రాజ్యాన్ని రాజభోగాల్ని తృణప్రాయంగా వదిలి సామాన్యుల అడవి బాట పట్టిన చక్రవర్తి ఒక గోవు కోసం తన ప్రాణాలనే ఆహారంగా ఇవ్వడానికి ఎందుకు సిద్ధపడ్డాడు? వశిష్ఠుని ఆశ్రమంలో 21 రోజులు సాగిన ఈ గోసేవ వెనుక దాగి ఉన్న అసలైన పరీక్ష ఏమిటి? ఆకలితో గాండ్రించే సింహం ముందు ఆయుధాన్ని వదిలేసి ఆత్మత్యాగానికి సిద్ధమైన దిలీపుడు కథ ఇది. దిలీప మహారాజు అయోధ్యకు పాలకుడు. ఆయన చాలా గొప్పవాడు, పరాక్రమవంతుడు. అంతేకాకుండా తన ప్రజలను అమితంగా ప్రేమించేవాడు. ప్రజలు దిలీప మహారాజుపై అపారమైన గౌరవాన్ని కలిగి ఉండేవారు. తన రాజ్యంలో అంతా పరిపూర్ణంగా ఉన్నప్పటికీ దిలీప మహారాజుకి అతని భార్య అయిన సుదక్షిణాదేవికి సంతానం లేదనే చింత నిరంతరం వారిని వేధించేది. చాలా సంవత్సరాలు వేచి చూసిన తర్వాత దిలీపుడు ఒక పరిష్కారం కనుక్కోవడానికి తన గురువు వశిష్ఠ మహర్షిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. దిలీపుడు తన రాణి సుదక్షిణతో కలిసి తన రాజ్యం యొక్క అందమైన అడవుల గుండా ప్రయాణించి తన గురువు ఆశ్రమానికి చేరుకున్నాడు. ప్రాచీన కాలంలో ప్రశాంతమైన వాతావరణంలో వేదాధ్యయనం, తపస్సు చేసుకోవడానికి ఋషులు అడవిలో ఆశ్రమాలు ఏర్పాటు చేసుకునేవారు. ఆశ్రమానికి చేరుకున్న తర్వాత దిలీపుడు అతని భార్య అయిన సుదక్షిణాదేవి వశిష్ఠ మహర్షికి, ఆయన భార్య అయిన అరుంధతీదేవికి నమస్కరించారు. ముని దంపతులు దిలీపుణ్ణి, సుదక్షిణాదేవిని ఆశీర్వదించారు. ఆశ్రమంలో ఉన్న ఇతర ఋషులు మరియు విద్యార్థులు దిలీప దంపతులకు ఆత్మీయ స్వాగతాన్ని పలికారు. దిలీపుడు ఆశ్రమానికి రావడానికి కారణం ఏమిటని వశిష్ఠుడు అడిగినప్పుడు, సంతానం లేకపోవడం వల్ల తాను, తన భార్య సుదక్షిణాదేవి పడుతున్న మానసిక వేదన గురించి దిలీపుడు వశిష్ఠ మహర్షికి చెప్పాడు. వశిష్ఠుడు కళ్ళు మూసుకొని కొంతసేపు ధ్యానం చేశాడు. రాజా అని దిలీపుని ఉద్దేశించి అన్నాడు, మీకు సంతానం కలగపోవడానికి కారణం దేవతా గోవు సురభి మీపై పెట్టిన శాపం అని చెప్పాడు వశిష్ఠుడు. దిలీపుడు ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను అంతకుముందు సురభిని ఎప్పుడూ కలవలేదు. వశిష్ఠ మహర్షి ఇలా కొనసాగించాడు, చాలా కాలం క్రితం ఒకసారి మీరు ఇంద్రుని సేవ చేసి అతని రాజ్యం నుండి తిరిగి వస్తున్నప్పుడు మీరు మీ ఆలోచనలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. దాని ఫలితంగా మీరు అక్కడ కల్పవృక్షం నీడలో విశ్రాంతి తీసుకుంటున్న దేవతా గోవు సురభిని గమనించలేదు. సురభి అన్ని జీవులకు తల్లి లాంటిది. అంతేకాకుండా రాజా, సురభికి నమస్కరించడంలో మీరు విఫలమయ్యారు. తనను అగౌరవపరిచారని భావించి సురభి మీకు పుత్ర ప్రేమకు దూరం అవుతారని శాపం పెట్టింది. రాజా, మీరు సురభి కుమార్తె అయిన నందినిని జాగ్రత్తగా చూసుకుంటేనే మీ శాపం తొలగిపోతుందని కూడా ఆ సురభియే చెప్పింది. దానికి దిలీపుడు ఇలా పలికాడు, కానీ ఓ మహర్షి, నేను సురభి స్వరం ఎందుకు వినలేకపోయాను అని ఇంకా దిగ్భ్రాంతిలో ఉన్న దిలీపుడు మహర్షిని అడిగాడు. దానికి మహర్షి ఇలా సమాధానం చెప్పాడు, గంగా నది ఉధృత ప్రవాహపు శబ్దం, అంతేకాకుండా మీ ఏనుగులు చేసే శబ్దాల వల్ల మీరు గాని మీ శారద గాని సురభి స్వరాన్ని వినటం అసాధ్యమైంది అని వశిష్ఠ మహర్షి దిలీపుడికి చెప్పాడు. కానీ రాజా, మీరు నిరాశ చెందవద్దు. నందిని నా వద్దనే ఉంది. మీరు మీ రాణి నందినిని మనస్ఫూర్తిగా సేవించడానికి సంకల్పిస్తే మీరు సురభి అనుగ్రహాన్ని పొందగలరు అని వశిష్ఠుడు దిలీపుడితో పలికాడు. వశిష్ఠ మహర్షి మాట్లాడుతూ ఉండగానే మేతమేసి తిరిగి వచ్చిన నందిని ఆశ్రమంలోకి ప్రవేశించింది. పట్టులాంటి చర్మంతో నందిని అత్యంత మనోహరంగా కనిపించింది. నందిని నుదుటిపై నెలవంక ఆకారంలో తెల్లటి వెంట్రుకలు ఉన్నాయి. సాయంకాలపు కుంకుమ పువ్వు రంగు ఆకాశంలో నెలవంక ఉదయించినట్లుగా ఉంది నందిని. దిలీపుడు, సుదక్షిణాదేవి వశిష్ఠ మహర్షులు వారి ఆజ్ఞను వెంటనే పాటించడానికి అంగీకరించారు. అప్పుడు దిలీపుడు తనతో వచ్చిన మంత్రులతో ఇలా మాట్లాడాడు, తన అధికారాన్ని మంత్రులకు అప్పగించి తన పని పూర్తి చేసుకొని తిరిగి వచ్చే వరకు ఎలాంటి లోపం లేకుండా రాజ్య పరిపాలన చూసుకోమని దిలీపుడు మంత్రులకు చెప్పాడు. అప్పుడు మంత్రులు, వారి పరివారం అయోధ్యకు తిరిగి బయలుదేరారు. దిలీపుడు, సుదక్షిణాదేవి నిద్రపోవడానికి చాపలు ఉన్న ఒక కుటీరాన్ని వశిష్ఠ మహర్షి కేటాయించారు. నందినిని ఆ కుటీరానికి చాలా దగ్గరగా కట్టారు. అప్పుడు వశిష్ఠ మహర్షి ఇలా అన్నారు, దిలీప, నందిని ఉదయం నిద్ర లేవగానే మీరు మీ రాణి కూడా నిద్ర లేవాలి. స్నానాధికాలు ముగించి నందినిని పూజించిన తర్వాత మీరు మీ ఆయుధాలను ధరించి నందిని మేత కోసం మీరు హిమాలయ పర్వత శ్రేణుల్లోని పచ్చిక బయళ్ల దగ్గరికి నందినిని తీసుకువెళ్ళాలి. నందిని తిన్న తర్వాతే మీరు తినాలి. నందిని నీరు త్రాగిన తర్వాతే మీరు నీరు త్రాగాలి.
మీరు నందినిని ఎల్లప్పుడూ రక్షించాలి. అదే మీరు నందినికి చేసే సేవ అవుతుంది అని వశిష్ఠ మహర్షి దిలీపుడితో పలికాడు. దానికి దిలీపుడు, మీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాము గురువుగారు అని వశిష్ఠ మహర్షితో చెప్పాడు. ఆ మరుసటి రోజు నుండి ఆ రాజదంపతులు నందినిని మనస్ఫూర్తిగా సేవించడంలో తమ కాలాన్ని గడిపారు. వారు ప్రతిరోజు నందినిని పూజించారు. ఆ తరువాత దిలీపుడు నందినికి అంగరక్షకుడిలా పచ్చిక బయలను మేపడానికి నందినిని హిమాలయ పర్వత శ్రేణుల దగ్గరికి తీసుకువెళ్లేవాడు. అలా 21 రోజులు ఎలాంటి ఆటంకం లేకుండా గడిచిపోయాయి. 22వ రోజున నందిని మేత మేయడానికి పచ్చిక బయలుతో నిండిన ఒక గుహలోకి ప్రవేశించింది. దిలీపుడు కూడా నందిని వెనుకనే వస్తున్నాడు. ఒక్క క్షణం హిమాలయ పర్వతాల వైభవాన్ని చూసి దిలీపుడు పరధ్యానంలో ఉన్నప్పుడు గుహ లోపల నుండి ఒక పెద్ద సింహం నందిని పైకి దూకి నందినిని బలవంతంగా లాగడం ప్రారంభించింది. నందిని దయనీయంగా కేకలు వేసింది. దిలీప మహారాజు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసేసరికి అందమైన నందిని శరీరంపై కూర్చొని నందిని శరీరాన్ని చీల్చడానికి సిద్ధంగా ఉన్న ఒక శక్తివంతమైన సింహాన్ని చూసి దిలీపుడు ఆశ్చర్యపోయాడు. ఆ హఠాత్ పరిణామానికి దిలీపుడు స్పందించి కుడి చేత్తో తన భుజంపై ఉన్న అంబుల పొదిలో నుంచి ఒక ప్రాణాంతకమైన బాణాన్ని తీశాడు. కానీ అప్పుడు ఒక వింత జరిగింది. దిలీపుడు చెయ్యి పక్షవాతానికి గురైంది. దిలీపుడు తన చేతిని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. దిలీపుడికి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అతను ఎంత ప్రయత్నించినా తన చేతిని కొంచెం కూడా కదిలించలేకపోయాడు. దిలీపుడు ఆశ్చర్యానికి తోడుగా సింహం మానవ స్వరంలో మాట్లాడటం ప్రారంభించింది. ఓ రాజా అని సింహం పలికింది, నీ ఆయుధాలు నాపై ఏమాత్రం పనిచేయవు. నేను ఆ భగవంతుడైన శివుడి సేవకుణ్ణి. నా పేరు కుంభోదరుడు. ఒకప్పుడు సర్వాంతర్యామి అయిన శివుడు తన వృషభ వాహనాన్ని ఎక్కుతున్నప్పుడు నా వీపుపై తన పాదం మోపగా నా శరీరం పవిత్రమైంది. ఆ సింహం ఇలా కొనసాగించింది, నీ ముందున్న ఈ అందమైన దేవదారు వృక్షాన్ని చూస్తున్నావా? ఈ చెట్టును పార్వతీదేవి ఎంతో ప్రేమగా శ్రద్ధగా పెంచింది. ఒకసారి ఒక అడవి ఏనుగు ఇక్కడికి వచ్చి దురదగా ఉన్న తన కణతలను ఈ చెట్టు విరుడుకు రుద్దుకొని ఈ చెట్టును పాడు చేసింది. అది పార్వతీదేవికి చాలా దుఃఖాన్ని కలిగించింది. అప్పటి నుంచి బోలాశంకరుడైన శివుడు నాకు ఈ సింహరూపాన్ని ఇచ్చి ఈ చెట్టును కాపలా కాయమని, ఈ చెట్టు దగ్గరకు వచ్చే జీవులను తిని జీవించమని శివుడు నన్ను నియమించాడు. ఈ ఆవు ఇక్కడికి వచ్చింది కాబట్టి ఇది న్యాయంగా నాదే. తన చెయ్యి ఇంకా స్తంభించి ఉన్నప్పటికీ దిలీపుడు వెంటనే స్పందించి ఇలా అన్నాడు, ఓ సింహమా, నాకు భగవంతుడైన శివునిపై అపారమైన గౌరవం ఉంది. అయితే నందినిపై కూడా నాకు అంతే గౌరవం ఉంది. ఎందుకంటే నందిని నా గురువు వశిష్ఠుడి సంపద. నందిని వలనే నా గురువు అయిన వశిష్ఠుడి ఆశ్రమం స్వయం సమృద్ధిగా ఉంది. దయచేసి నందినిని వదిలిపెట్టమని నేను నిన్ను వేడుకుంటున్నాను. బదులుగా నా శరీరాన్ని తిని నీ ఆకలిని తీర్చుకో. నందినిని తిరిగి వెళ్ళనివ్వు. ఎందుకంటే నందిని దూడ కూడా నందిని రాక కోసం ఆత్రంగా ఎదురు చూస్తూ ఉంటుంది. దిలీపుడు మాటలకి సింహం బిగ్గరగా నవ్వి ఇలా అంది, ఓ రాజా, నీ యవ్వనం వికసిస్తుంది. నీకు అందమైన శరీరం ఉంది. కాబట్టి నిన్ను నువ్వు నాకు అర్పించుకోవడం నీకు తెలివైన పని కాదు. అంతేకాకుండా నీవు అన్ని జీవుల పట్ల చూపించే కరుణ గురించి నేను విన్నాను. నిన్ను నువ్వు నాకు అర్పించుకుంటే కేవలం ఈ ఆవు మాత్రమే రక్షించబడుతుంది. అదే నువ్వు ఈ ఆవును నాకు వదిలేసి నిన్ను నువ్వు కాపాడుకుంటే రాబోయే కాలంలో చాలా కాలం పాటు నువ్వు సమస్త జీవులకు రక్షకుడిగా ఉండగలవు. నీ గురువుకు నష్టం జరుగుతుందని నువ్వు భావిస్తే ఆశ్రమాన్ని నడపడానికి నువ్వు నందిని లాంటి లక్షలాది మంది ఆవులను నీ గురువుకు దానం చేయవచ్చు. కాబట్టి దయచేసి నీ ప్రాణాలను త్యజించాలనే ఆలోచనని విరమించుకో. నీ యవ్వనాన్ని సంపదను ఆస్వాదిస్తూ నీ జీవితాన్ని ఆనందంగా గడుపు అని సింహం దిలీపుడితో పలికింది. దిలీపుడు ఆ సింహానికి ఇలా బదులిచ్చాడు, సింహమా, పార్వతీదేవికి ప్రియమైన వృక్షాన్ని చూసుకునే బాధ్యత శివుడు నీకు అప్పగించినట్టే నా గురువుగారికి ప్రియమైన నందినిని చూసుకునే బాధ్యత కూడా నాకు అప్పగించబడింది. ఒకవేళ నీ కర్తవ్యంలో లోపం జరిగి ఆ చెట్టుకు నష్టం జరిగితే నువ్వు భగవంతుడైన శివుని ఎలా ఎదుర్కొంటావు ఒక క్షణం ఊహించుకో. అదే విషయం నాకు కూడా వర్తించదా? ఈ వృక్షం నీకు ఎంత ముఖ్యమో నందినిని చూసుకోవడం కూడా నాకు అంతే ముఖ్యం. ఈ వృక్షాన్ని జాగ్రత్తగా చూసుకోమని శివుడు నీకు బాధ్యతను అప్పగించాడు. అలాగే నందినిని జాగ్రత్తగా చూసుకోమని నా గురువు గారు నాకు బాధ్యతను అప్పగించాడు. దేవదారు వృక్షాన్ని కాపాడటం నీకు ధర్మం, నందినిని కాపాడటం నా ధర్మం అని దిలీపుడు సింహంతో పలికాడు.
దానికి సింహం అలాగే కానివ్వండి మహారాజా అని గట్టిగా గర్జించింది. అప్పుడు దిలీపుడి స్తంభించిన చెయ్యి అద్భుతంగా మామూలు స్థితికి వచ్చింది. దిలీపుడు తన అమ్ముల పొదిని విల్లును తీసి నేలపైన పెట్టాడు. భక్తితో తల వంచి తనను తాను అర్పించుకోవడానికి సింహం దగ్గరికి వెళ్ళి అది తన పైకి దూకడం కోసం వేచి ఉన్నాడు. కానీ సింహం పదునైన పంజాలకు బదులుగా దిలీపుడుకు మృదువైన పువ్వులు తగిలాయి. వేసవిలో కురిసే చిరుజల్లుల్లా దిలీపుడిపై సువాసన గల పువ్వుల వర్షం కురిసింది. ఆశ్చర్యపోయి దిలీపుడు పైకి చూడగా విద్యాధరులు అనే దేవతలు పువ్వుల వర్షం కురిపించటం దిలీపుడికి కనిపించింది. సింహం అదృశ్యమైంది. అప్పుడు నందిని ఇలా పలికింది, నిన్ను పరీక్షించడానికి నేను ఈ మాయను సృష్టించాను. నీ గురువుపై నీకున్న భక్తికి, నాపై నీకున్న కరుణకు నేను సంతోషించాను. నేను ఒక సాధారణమైన ఆవును కాదు రాజా. నీవు కోరుకున్నది ఏదైనా నేను ప్రసాదించగలను. వరం కోరుకో, అది ప్రసాదించబడుతుంది అని పలికింది నందిని. భావోద్వేగానికి లోనైన దిలీపుడు నందినిని ప్రార్థిస్తూ ఇలా అన్నాడు, నేను సుదక్షిణాదేవి ఒక కుమారుణ్ణి కోరుకుంటున్నాము. అతని కీర్తి శాశ్వతంగా ఉండాలి. అంతేకాకుండా అతని పేరు మీదుగా నా వంశం ఎప్పటికీ పిలువబడాలి అని దిలీపుడు నందినిని కోరుకున్నాడు. అలాగే జరుగుతుందని నందిని అంది. నీ భార్య నీవు నా పాలు తాగండి, మీ కోరిక వెంటనే నెరవేరుతుంది అని పలికింది నందిని. అప్పుడు దిలీపుడు విధిగా నందినిని ఆశ్రమానికి తీసుకువెళ్లి జరిగిందంతా వశిష్ఠ మహర్షి వివరించాడు. నందిని దూడ కూడా కడుపు నిండా పాలు తాగిన తర్వాత రాజు నందిని పాలు పితికి తన రాణితో కలిసి నందిని చెప్పినట్టుగా ఆ పాలను సేవించాడు. జరిగిన పరిణామాలకు ఎంతో సంతోషించిన వశిష్ఠ మహర్షి దిలీపరాజు తాను వచ్చిన పనిని పూర్తి చేసినందుకు ఎంతో సంతోషించి దిలీప దంపతులకి సాదరంగా వీడ్కోలు పలికారు. ఆ రాజదంపతులు అప్పుడు అయోధ్యకు తిరిగి వచ్చారు. దిలీప మహారాజుకు సుదక్షిణారాణికి కొంతకాలానికి ఒక కుమారుడు జన్మించాడు. అతనికి రఘు అని పేరు పెట్టారు. వరం ప్రకారం అతను వారి వంశంలో అత్యంత గొప్ప రాజుల్లో ఒకడయ్యాడు. అలా దిలీపుడి వంశం రఘువంశంగా ప్రసిద్ధి చెందింది. ఒక మహారాజు అయ్యుండి కూడా అహంకారాన్ని వదిలి సేవకుడులా గోసేవ చేయటం దిలీపుడి నిస్వార్థ భక్తికి నిదర్శనం. ప్రతిఫలాన్ని ఆశించకుండా చేసే ఈ సేవ ఎప్పుడూ దైవానుగ్రహాన్ని కలిగిస్తుంది. భగవంతుడు మన భక్తిని కష్టాల ద్వారా పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో ధైర్యంగా నిజాయితీగా నిలబడిన వారికి గొప్ప ఫలితాలు లభిస్తాయి. ఒక్క ముక్కలో చెప్పాలంటే నిజమైన త్యాగానికి, నిస్వార్థమైన సేవకు దైవం ఎప్పుడు తోడుగా నిలబడుతుంది. ఇదండి మహాకవి కాళిదాస్ రచించిన రఘువంశంలోని దిలీప మహారాజు చరిత్ర. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి ఆధ్యాత్మిక కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్కారం.